హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు కార్తీక పౌర్ణమి. మేము కపిల తీర్థం వచ్చినాము. ఈ కార్తీక నెల అంతా జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది కపిల తీర్థము. తెల్లవారి సాయంత్రము ఇక్కడ ఈ కపిల తీర్థంలో జలపాతంలో మునిగి దీపాలు పెట్టి స్వామిని దర్శించుకుంటారు భక్తులు. ఈ కపిల తీర్థము టీటీవీ వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ గుడి టైమింగ్స్ మార్నింగ్ 5కి ఓపెన్ చేస్తారు, నైట్ 8-8:15 వరకు ఉంటుంది. సోమవారం అయితే నైట్ 9 వరకు ఉంటుంది. ఈరోజు మా తమ్ముడికి డ్యూటీ ఇక్కడికే వేశారు. మాకు దర్శనం చాలా బాగా అయింది. దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి దీపాలు పెట్టుకుంటున్నాము నేను మా అమ్మ. ఈరోజు స్వామికి అన్నాభిషేకం చేశారు. శివుడిని అన్నంతో తయారు చేస్తారు. తర్వాత అదే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. కపిల తీర్థాన్ని చేరుకోవడానికి తిరుపతి రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి కపిల తీర్థానికి రావడానికి భక్తులకు ఉచిత బస్సులు, ప్రైవేటు బస్సులు ఉంటుంది. ఈ గుడిలో ప్రవేశము ఉచితము. ఈ కపిల తీర్థము ఆధ్యాత్మికత మరియు ప్రకృతి అందాలు కలిసిన ఒక అద్భుతమైన స్థలము. ఈ కపిల తీర్థము తిరుమలకు వెళ్ళే మార్గంలో ఉంది. నంది సర్కిల్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి. ఈ స్థల పురాణం ప్రకారము ఈ ప్రదేశంలో కపిల మహర్షి పరమేశ్వరుని కోసము తపస్సు చేసినాడు. అప్పుడు పరమేశ్వరుడు భూమిని చీల్చుకొని పైకి ఉద్భవించినాడు. ఇక్కడ ఉండే శివలింగం స్వయంభూ. కపిల ముని ఈ ప్రదేశంలో తపస్సు చేశాడు కాబట్టి ఈ ప్రదేశానికి కపిల తీర్థం అని పేరు వచ్చింది. స్వామికి కపిలేశ్వరుడు అని పేరు వచ్చింది. ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షిదేవి సమేతంగా కొలువయ్యాడు. ఇంకా ఈ గుడిలో కపిలేశ్వర స్వామితో పాటు కాశీ విశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, శ్రీకృష్ణుడు, అగస్తేశ్వరుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా ఉన్నారు. మహాశివరాత్రికి కార్తీక దీపము, ఇంకా ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో వచ్చే స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతుంది. ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి మా ఆయన పిల్లల దగ్గర దీపం పెట్టిస్తున్నాను. వస్తాడు భద్రం పడుకో, నేను ఫోన్ తీసుకున్నా. ఏం కాలిందా? పట్టుకో. నీళ్ళు చేశారు నీళ్ళు వాడు అన్నది వస్తాడు. వచ్చాడు వాడు వచ్చాడు. భద్రం వేడివేడిగా ఉంటాయి కింద. అవి కూర్చో బామ్మ పక్కన. పెట్టి ఫోటో తీద్దాం.
ఎక్కువగా. అన్నము విగ్రహాన్ని అన్నంతో కప్పేస్తారు. అన్నంతో శివలింగం వేశారు. నాకు తీసుకోండి. శివ గోబర్ కొడుకుంటూ భిన్న అవుతుంది. అమ్మవారి స్వామికి అభిషేకం చేసిన ప్రసాదంలో అమ్మ ఇక్కడ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.